అందరూ పాపులని ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా బోధిస్తున్నది. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవిచ్చుతున్నది. లోకంలో అనేకమైన భేదములు ఉన్నాయి. వయసులో భేదం, రంగులో భేదం, కులములో భేదం, విద్యలో భేదం, ధనవంతులు పేదవాళ్ళనే భేదం, అనేకమైన భేదములు లోకంలో కనిపిస్తున్నాయి. కానీ పాపము చేసే విషయంలో ఎటువంటి భేదము కనిపించదు. విద్యావంతులు పాపం చేస్తున్నారు, విద్య లేని వారు పాపం చేస్తున్నారు. ధనవంతులు పేదవారు భేదం లేకుండా పాపులే. అందుకే మనం చాలాసార్లు మాట్లాడుతుంటాం, వింటూ ఉంటాం. మనకు తెలియకుండానే పాపం అనే మాట మన నోట వస్తూ ఉంటుంది. అదేమనగా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు, అయ్యో పాపం, పడిపోయాడు, కాలు విరిగిపోయింది పాపం, జబ్బు పడ్డాడు పాపం, చనిపోయాడు పాపం. కనుక మనకు తెలియకుండా ఈ పాపం అనే పదములు మనం పలుకుతూనే ఉన్నాం. అవునండి, మానవుడు లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు కూడా పాపిగా లోకంలో పుట్టి పాపిగా పెరుగుతూ పాపిగా జీవిస్తున్నాడు. దాని యొక్క పర్యవసానం ఏంటో తెలుసా?